బిల్లులు సకాలంలో చెల్లిస్తుండటంతోనే పనులు వేగవంతం అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు, పల్లె పండుగ పనులు అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణతో కలిసి సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ తొలిత నియోజకవర్గాలు, మండలాల వారీగా చేపట్టిన పనులు వివరించారు. మంత్రివర్యులు నేటికి చేపట్టిన పనులపై ఆరా తీసి మాట్లాడుతూ పనులకు సంబంధించి బిల్లులు సకాలంలో అందజేయటంతో పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఇసుక సమస్య లేదని, సమస్యలు ఏమైనా ఉంటే తగిన చర్యలు చేపడతామన్నారు. సంబంధిత అధికారులు జీఎస్టీ వెండర్పై వస్తున్న ఇబ్బందులు తెలిపారు. రానున్న 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా, హెల్త్ క్లీనింగ్ సెంటర్స్, సచివాలయ భవనాలకు సంబంధించి ఎంత ఖర్చు అయింది, పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటానికి కావలసిన నిధుల వివరాలు అందజేయాలన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, తద్వారా భవనాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పరిశుభ్రత చేపట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి డ్వామా పీడీ బి సుధాకర్ రావు, పంచాయతీరాజ్ ఎస్సీ ఎం శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణి మోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ భాష, పంచాయతీరాజ్ ఈఈలు రామకృష్ణ, సూర్యప్రకాష్, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, డ్వామా మండల స్థాయి ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు.